అఖండ అంటే బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా యాక్షన్ సినిమాల్లో ఒక సంచలనం. దానితో ఇప్పుడు అఖండ 2 అనేటువంటి నిర్మించారు. అదే దర్శకుడితో, బోయపాటి శ్రీను దర్శకత్వంతోనే. కానీ విచిత్రంగా సినిమా ఆగిపోయింది. ఇంత పెద్ద హీరో సినిమా ఆగిపోవటం అంటే సాధారణమైన విషయం కాదు. అఖండ సినిమా రేపు రిలీజ్ అనగా అంతకు ముందు రోజు ప్రివ్యూ చూశానని చెప్పి ఒక హిందీ రివ్యూయర్ పెట్టిన వీడియో చూశాను. సినిమా చాలా అద్భుతంగా ఉందని, చాలా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అని చెప్తే నేను కూడా చాలా ఆనందపడ్డాను. తెల్లారి చూస్తే ఉంది సినిమా పోస్ట్ పోన్. నిర్మాతలు ఆర్థిక వ్యవహారాల్లో కోర్టు కేసులో ఉండి ఈ సినిమాని ఆపేయటం జరిగింది. పెద్ద పెద్ద హీరోల సినిమాలే ఇలా అయితే ఇక చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. నా అనుభవంలో చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే పాపం వాళ్ళ ఆస్తులు లేకపోతే మరోటో అమ్ముకుని చిన్న బడ్జెట్లో సినిమా తీస్తారు. వచ్చేటువంటి 1-2 లక్షలతో మొత్తం చెంగేసుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ పెద్ద నిర్మాతలు అలా కాదు. పెట్టుబడి పెట్టడంతో పాటుగా బోల్డ్ ఫైనాన్స్ కూడా తీసుకొస్తారు. ఒక్క సినిమా లేట్ అయిందంటే ఫైనాన్స్ తిరగబడిపోయి చివరికి ఆ సినిమా రిలీజ్ కాకుండా కూడా అయిపోయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. మాకు మరో బిజినెస్ తెలీదు, ఇదే తెలుసు అని ఎవరికి వాళ్ళు బిజినెస్ అలా రన్ చేసుకుంటూ ఉంటున్నారు. చూద్దాం. అఖండ సినిమా కనీసం 12వ తారీఖున రిలీజ్ అవుతుందేమో. 12 తర్వాత సినిమా అంటే చాలా కష్టమే, మనకి కాదు, రిలీజ్ అవబోయే తర్వాత సినిమాలకి, వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి, వాళ్ళ నిర్మాతలకి ఇద్దరికీ ఇబ్బంది. సినిమాలు సరిగ్గా టైంలో రిలీజ్ అయితేనే తీసిన నిర్మాతకు కానీ మిగతా అందరికీ కూడా లాభాలు. లేకపోతే ఎంత గొప్ప సినిమా అయినా చివరికి నష్టాలే మిగులుస్తుంది. ఇది అఖండ 2 సినిమాకి వచ్చిన ప్రాబ్లం కాదు, ఇది కొత్తది కూడా కాదు. ఇది పెద్ద హీరోలకి, పెద్ద నిర్మాతలకి, పెద్ద దర్శకులకి, సినిమాకి ఒక పెద్ద సమస్య, ఒక పెద్ద హెచ్చరిక.